హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయిన 'కన్యాకుమారి' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే, ఈ సినిమా హీరో పేరొచ్చేసి తిరుపతి. ఆయనైతే పల్లెటూరులో వ్యవసాయం అయితే చేస్తా ఉంటాడు. మరోవైపు చూసుకుంటే, ఈ సినిమా హీరోయిన్ పేరొచ్చేసి కన్యాకుమారి. ఆమె వచ్చేసి డిగ్రీ చదివి ఒక సేల్స్ గర్ల్ జాబ్ అయితే ఒక షాపింగ్ మాల్‌లో చేస్తా ఉంటుంది. సో, తిరుపతికైతే తన సొంత ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటూ బాగుండాలని ఆశ అయితే పడతా ఉంటుంది. అలాగే కన్యాకుమారికైతే ఎలాగైనా ఒక బాగా చదువుకున్న అబ్బాయి, సిటీలో ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకొని, అక్కడ వెళ్లి ఇంజినీరింగ్ చదివి, అక్కడ ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకునే ఆశ అయితే కన్యాకుమారికైతే ఉంటా ఉంటుంది. తిరుపతి మరియు కన్యాకుమారి అయితే చిన్నప్పటి నుంచి స్కూల్‌లో ఒకటిగానే చదువుకుంటా ఉంటారు. సో, చిన్నప్పటి నుంచి తిరుపతికి, కన్యాకుమారి మీద ప్రేమ అయితే ఉంటా ఉంటుంది. సో, ఆమెని ఎలాగైనా పెళ్లి చేసుకునాలనుకుంటాడు తిరుపతి. సో, ఇప్పుడు సొంత ఊర్లో రైతు పని చేసుకుంటూ ఉండే తిరుపతి అయితే ప్రేమ కోసం ఊరిని వదిలిపెట్టి సిటీకి వెళ్ళాడా? లేకపోతే సిటీకి వెళ్లి ఇంజినీరింగ్ చేసుకొని, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకున్న కలనైతే కన్యాకుమారి మానుకొని ఊర్లోనే ఉండి తిరుపతిని పెళ్లి చేసుకుందా లేదా అనేది మొత్తంగా ఈ సినిమా ఒక కథ. ఈ సినిమా చూసుకుంటే ప్యూర్ అండ్ ప్యూర్ విలేజ్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో పాజిటివ్స్ మనం మాట్లాడుకుంటే ఈ సినిమా వచ్చేసి మెయిన్‌గా అట్రాక్ట్ ఎక్కడయిందంటే ఈ సినిమాని హీరోయిన్ మధుశాలిని అయితే ప్రెజెంట్ చేయడంతో ఈ సినిమా కాస్త హైప్ అయితే వచ్చింది. దాంతో పాటు ఈ సినిమాని బన్నీ వాసు అయితే దీన్ని థియేట్రికల్‌గా డిస్ట్రిబ్యూట్ చేయడంతో కూడా ఇంకొంచెం హైప్ అయితే పెరిగింది కాబట్టి కొంచెం బజ్ అయితే ఉంది సినిమా. అదే విధంగానే ఈ సినిమాలో కొన్ని మంచి టాపిక్‌నైతే డిస్కస్ చేశారు. అదేంటంటే ఒక రైతుగా పనిచేసుకునే అబ్బాయికైతే సరిగ్గా పెళ్ళిళ్ళు కుదరవని విషయం గాని, అంతేకాకుండా చదువుకుని తన కాళ్ళ మీద తాను ఉండాలనుకునే ఒక అమ్మాయికి ప్రాపర్‌గా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేని విషయం గాని, అంతేగా ప్రతి ఒక్కరికి వాళ్ళు అనుకునే విషయాన్ని వాళ్ళు ఎలా వాళ్ళ జీవితాన్ని ఉండాలనుకునే విషయాన్ని వాళ్ళు నిర్ణయించుకునే హక్కు వాళ్ళకైతే ఉంటుందనే ఒక మంచి సెన్సిటివ్ టాపిక్‌ని కూడా బాగానే డీల్ చేశారనిపించింది నాకైతే. ప్రెజెంట్ టైమ్‌లో కూడా ఒక అమ్మాయికైతే తను సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కయితే లేదనే ఒక విషయాన్ని కూడా బాగానే డీల్ చేశారనిపించింది. అంతేగాక ఈ సినిమాలో సోషల్ మెసేజ్‌తో పాటు మంచిగా కామెడీస్ కూడా ఉండింది. మంచి కొన్ని కొన్ని ఫన్ మూమెంట్స్ అయితే ఈ సినిమాలో మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే హీరోయిన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా చేసింది. ఆమె గాని, ఆమె క్యారెక్టర్ గాని చాలా బిగ్గెస్ట్ అసెట్ అనుకుంటా సినిమాకైతే. ఆమె పేరు వచ్చేసి గీత్ సైని అంట. ఆమె అయితే సూపర్‌గా పర్ఫార్మ్ అయితే చేసింది. తన క్యారెక్టర్‌కి ఎంత కావాలో బాగానే ఫిట్ అయిందనుకుంటా. అంతేకాకుండా చాలా నేచురల్‌గా కనపడింది. దాంతో పాటు శ్రీకాకుళం భాష గాని, ఆ ఒక లాంగ్వేజ్ గాని, ఆ స్లాంగ్ గాని, ఆ డిక్షన్ గాని బాగానే పర్ఫార్మ్ చేసిందనుకుంటా. దాంతో పాటు ఈ సినిమాలో హీరోగా చేసిన శ్రీచరణ్ రాచకొండ కూడా బాగానే పర్ఫార్మ్ అయితే చేశాడు. ఒక రైతుకు కావాల్సిన బాడీ లాంగ్వేజ్, ఆ ఒక యాటిట్యూడ్ గాని తన క్యారెక్టర్‌లో బాగానే కనబడిందనుకుంటా. దాంతో పాటు మెయిన్ లీడ్స్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా బాగుంది స్క్రీన్ మీద. అంతేకాకుండా ఈ సినిమా రైటింగ్ కూడా చాలా సూపర్‌గా ఉంటుంది. ఈ లైన్ వచ్చేసి చాలా ఫ్రెష్ లైన్ ఏం కాదు కానీ చాలా సార్లు చూసాం కానీ ప్రెజెంటేషన్ వచ్చేసి చాలా డిఫరెంట్‌గా ఉండింది. దాంతో పాటు ఈ సినిమాలో డైలాగ్స్ కూడా ప్రతి ఒక్క డైలాగ్ హార్ట్‌కయితే టచ్ అవుతుంది. ఆ రకంగా రాశారు. అంతేకాకుండా ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా సాంగ్స్ ఉంటుంది. దాన్ని చాలా బాగా పిక్చరైజ్ చేశారు. మెయిన్ హైలైట్ నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా ఎక్సలెంట్‌గా వర్క్ అయితే చేశాడు. ఆ ఫ్రేమ్ గాని, ఆ విజువల్‌ని పిక్చరైజ్ చేసిన విధానం గాని, ఆ కలర్స్ గాని ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదంటే అంత నేచురల్‌గా ఆ ఒక శ్రీకాకుళం విలేజ్‌ని అయితే అంత బ్యూటిఫుల్‌గా చూపించాడు స్క్రీన్ మీద. అంతేగాక క్లైమాక్స్ కూడా ఒక మంచి ట్విస్ట్ అయితే ఉంది. నెగెటివ్‌గా మాట్లాడాలంటే నాకేమనిపించిందంటే ఈ సినిమా రన్ టైమ్ కాస్త తగ్గించుండొచ్చు. దాదాపు 2 అవర్స్ 20 మినిట్స్, 30 మినిట్స్ అయితే ఉండింది నాకైతే. సో, రన్ టైమ్ కాస్త తగ్గించి ఇంకొంచెం ఫస్ట్ హాఫ్‌లో కొన్ని కామెడీ సీన్స్ యాడ్ చేసుంటే ఇంకొంచెం బాగుండేదనిపిస్తుంది నాకైతే. అంతేగాక క్లైమాక్స్‌లో ప్రాపర్ ఎండింగ్ అయితే ఇవ్వలేదనుకుంటా. చాలా హరీ బరీగా అనిపించింది. ఓవరాల్‌గా నాకైతే ఇదే అనిపించింది. మీరు మొత్తంగా చూసుకుంటే ఈ పండగను ఒక మంచి లవ్ స్టోరీ చూడాలంటే అది విలేజ్ లవ్ స్టోరీ చూడాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. దాంతో పాటు మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకైతే నచ్చుతుందనుకుంటా. సో, ఇవాల్టికైతే ఇది. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీస్ అప్డేట్స్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.